హైదరాబాద్ ఉప్పల్లో క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరై షోను ప్రారంభించారు. 25 వరకు ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంపై కస్టమర్లకు అనుమానాలు వద్దని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. నార్త్ తో పాటు హైదరాబాద్ కి నలువైపులా అన్ని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇక రియల్ ఎస్టేట్ రంగమే కాదు అన్ని రంగాలను అభివృద్ధి పరచడం ప్రభుత్వం లక్ష్యమని శ్రీధర్ బాబు వివరించారు. ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్న సందర్భంలో ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఈ రంగానికి సంబంధించిన నిర్మాణ సంస్థలు వారికి ఉన్న అనుభవాలు, వారు పడతా ఉన్న కొన్ని ఇబ్బందులను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఈ రోజు వారికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఒక తరఫున మధ్యతరగతి కుటుంబీకులకు గాని, అప్పర్ మిడిల్ క్లాస్ గాని వారికి అందుబాటులో ఉండే నిర్మాణాలు చేస్తూ, నాణ్యమైన నిర్మాణాలు చేస్తూ ముందుకు సాగే ప్రయత్నంలో వారు ముందుకు వస్తున్న తరుణంలో ఆ ప్రధానమైన ప్రిన్సిపల్ ని విస్మరించకుండా ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో, ఎందుకంటే అనేక మంది ఇక్కడికి వచ్చి స్థిరపడతా ఉంటారు. స్థిరపడతా ఉన్న వారికి ఇల్లులు ఉండాలి. ఆ ఇల్లులుండే ఒక కార్యాచరణ తీసుకున్నప్పుడు వారికి రెంటలో స్వతహాగా కొనుక్కునే అవకాశం వచ్చి అందుబాటులో ఇళ్ల నిర్మాణం జరగాలి. ఇళ్ల నిర్మాణం ఎవరు చేస్తారు? నిర్మాణ సంస్థలు చేస్తారు. ఆ నిర్మాణ సంస్థలకు చేయూతనివ్వడానికి, ఈ రోజు వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ పరంగా మా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని వారికి తెలియజేయడం జరిగింది. ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో కూడా మా ఐటీ రంగానికి సంబంధించి ఒక ప్రధానంగా ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఈస్ట్ ఆఫ్